పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలక కష్టపరుస్తున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాలలో చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోవడం, తర్వాత స్కూల్కి పోవడం, సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే. 2 రకాల సైకిల్స్ ఉంటాయి. చిన్న సైకిల్ ఉంటే దానికి 15 పైసలు గంటకు 15 పైసలు. కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు. ఆ కొంచెం పెద్ద సైకిల్ గంటకు 40 పైసలు, మరీ పెద్ద సైకిల్ గంటకు 50 పైసలు. ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము. మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే, మా కూడా పేదరికం నుంచి వచ్చే కుటుంబం. కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది. సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు అంతా బైక్ల మీద కూడా పోతున్నారు, కార్లలో కూడా పోతున్నారు. వాళ్ళతో మన పోలికలు, వాళ్ళు కొనుక్కోవడం తప్పేం కాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ పోవడం, నడుచుకుంటూ రావడం, పోయి రావడానికే సమయం అవుతుంది. కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువులు చదవాలి, ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతో దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ముందు వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ తెలుసు. సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనను హేళన చేసిర్రు, తినడానికి తిండిలేదు, నడుచుకుంటూ పోయేవాడు, స్కూల్లో పోతే హేళన చేసేవారు. అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా వెనుకకు పోలే. నన్ను హేళన చేస్తున్నారు, నాకు బుక్స్ లేవు, నా దగ్గర పైసలు లేవు, నాకు బట్టలు లేవు, నన్ను హేళన చేస్తున్నారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు నారాజు కాలే. అరే వీళ్ళెవరు నన్ను నారాజు చేయడానికి, నేను ధైర్యంగా ముందుకు వాళ్ళొక లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శమూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శమూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మన స్టేజ్ మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు ఇక్కడికి, ఉత్తరప్రదేశ్ వచ్చారు ఇక్కడికి. చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు. ఇవాళ ఒక లక్ష్యం, నేను ఐఏఎస్ కావాలి, నేను సమాజాన్ని సేవ చేయాలి, నేను చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో ఒక క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టి ఈరోజు కలెక్టర్ గారైనటువంటి సందీప్ కుమార్ ఝా గారు మీ అందరికీ స్ఫూర్తి, మీ అందరికీ ఆదర్శం. ఇలా ఎక్కడ పోయినా సందీప్ కుమార్ ఝా గారు ఒక మార్క్ చూపడతారు. ఆయన నిబద్ధతతో పనిచేస్తారు, కొంచెం కఠినంగా ఉంటాడు, ఆయన కొంచెం బాధపడతారు చాలా మంది కూడా.